అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డిని సైలెంట్ ఓటుతో ప్రజలు గద్దె దింపారని అవినిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవినీతికి పాల్పడ్డ ఏ అధికారిని వదిలేది లేదని, అందరిపైన విచారణ జరుగుతుందన్నారు బుద్ధప్రసాద్. ప్రజా సమస్యలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇక మీదట ఏ సమస్య లేకుండా తాము చూస్తామన్నారు. సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరిస్తామంటున్న అవినిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్తో అమరావతి బ్యూరో ప్రతినిధి జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గాలు ఉండగా ఏకైక నియోజకవర్గం జనసేన పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గం అవనిగడ్డ. ఈ అవనిగడ్డ నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో కూడా ఎన్నడూ కూడా చూడనటువంటి మెజార్టీతో మండలి బుద్ధప్రసాద్ గెలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అవనిగడ్డ నియోజకవర్గానికి ఆయన గతం నుంచి కూడా మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి, అనుభవం కూడా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఈసారి ఆయన ఏం చేయబోతా ఉన్నారు ప్రజలకి అనేది ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముందుగా ప్రైమ్ నైన్ ఛానల్ తరఫున మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీ తరఫు నుంచి 50,000 మెజార్టీతో అత్యధికంగా బాగా గెలిచినటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? ప్రజల ఆశీర్వాదం ఏ విధంగా ఉందంటారు? వాస్తవానికి కేవలం అవనిగడ్డ నియోజకవర్గం కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలు ఒక సునామీని సృష్టించారు. అహంకారపూరితంగా అహంభావంతో పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజలు గుణపాఠం రాజకీయ నేతలకి ఈ సందర్భంలో చూపించడం జరిగింది. అభివృద్ధి అనేది పూర్తిగా అడుగంటిపోవటం, యువతకి భవిత లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొనటం, కేవలం ఏదో సంక్షేమం అని చెప్పిన అది ఇచ్చాను ఇది ఇచ్చాను అందరూ నాకు ఓట్లు వేస్తారని చెప్పిన ఒక మూఢ విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగటం, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసిన పాలు తాగుతూ ఎవరు చూస్తలేదు అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ నియంత్రణతో పోకడలను కానీ ప్రజలు గమనించలేదని చెప్పి అనుకున్నాడు ఆయన. కానీ తెలుగు ప్రజలు చైతన్యవంతులని చెప్పి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా వారు నిరూపించారు. నాకైతే ప్రత్యేకించి సంతోషంగా ఉంది. చేవ చచ్చిన జాతి కాదు తెలుగు జాతి అని చెప్పి నిరూపణ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాటి చెప్పారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే పరిపాలన ఎక్కడ కూడా మనం చూసిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి రాజ్యం చేయాలని చెప్పి ఆయన భావించాడు. ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఎన్నికల ప్రకటన రాగానే ప్రజలు విజృంభించారు. అప్పటి వరకు ఉన్న భయాన్ని నుంచి వాళ్ళు విముక్తులు కావటం, చాలా నిశ్శబ్దంగా ఓటు ద్వారా ఒక గొప్ప విప్లవాన్ని ఇవాళ తీసుకురావటం జరిగింది. మన అవనిగడ్డ నియోజకవర్గం ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఆ రాజకీయ చైతన్యం ఈ మధ్య తరిగిపోయిందేమో అని చెప్పిన ఒక ఆవేదన మా అందరిలో ఉంది. కానీ ఇక్కడ ఏమీ తరగలేదు. రాజకీయ చైతన్యాన్ని మరొకసారి ఈ నియోజకవర్గంలో ఓటర్లందరూ కూడా ప్రకటించారని చెప్పి మనం భావిస్తున్నాం. ప్రత్యేకించి ఎన్నికలు యువకుల యొక్క విజయంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువకులు విజృంభించి ఎన్నికల్లో పనిచేశారు, ఓటర్లను ప్రభావితం చేశారు. దానికి కారకుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్ప తప్పదు. ఎక్కడా కూడా అవినీతి పాల్పడిన ఏ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అలాగే ఏదో పై వాళ్ళు చెప్పారని చెప్పి చట్టాలని చేతిలోకి తీసుకుని వ్యవహరించిన అధికారులందరికీ కూడా తగిన విధంగా అయిన చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అవి కూడా విచారించి కేవలం కక్షపూరితంగా చేసే పరిస్థితి ఉండదు. అన్నీ కూడా విచారం చేసే పరిస్థితి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వారికి కూటమి తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించడం అయితే చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా నియోజకవర్గానికి ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది కాబట్టి ప్రజలను నన్ను ఎన్నుకున్నారు. గతంలో చేసినటువంటి అభివృద్ధి కాకుండా ఇంకా ఏదో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అవినీతి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఏదైతుందో అవినీతిని బట్టబయలు చేసి అధికారుల పైన విచారణలను చేపట్టి క్షుప్తంగా అందరికీ కూడా శిక్ష పడే విధంగా కూడా చూస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ అదేవిధంగా అందరి ఆశీస్సులు తనపై ఉంచాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు